అందరికీ నమస్తే. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ అమ్మవారు తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే పాకాల మండలంలోని అమ్మగారిపల్లె అనే గ్రామంలో ఉన్నారన్నమాట. ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే అమ్మవారికి గొప్ప చరిత్రే ఉంది. ఆ చరిత్రలో భాగంగా ఇప్పుడు నేను తెలుసుకున్న విషయము మీతో పంచుకుంటున్నాను. అదేమంటే అమ్మవారు దొనకొండ అనే కొండ ప్రాంతంలో నీటి గుట్ట దగ్గర ఉండేదనమాట. నీటి గుట్ట అంటే మనమైతే కొలను, చెరువు అంటాం కదా, అలా. చూడండి, గుడి ప్రాంగణము ఇలా ఉంది. ఇక చరిత్ర విషయానికి వస్తే మనము అమ్మవారు కొండ ప్రాంతంలోని నీటి గుట్ట దగ్గర ఉందని చెప్పుకున్నాం కదా. ఆ నీటి గుట్టలోని నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి పూజ జరిపించేటప్పుడు మొదటగా అభిషేకం చేసేవారట. ఇక్కడ చూడండి, ఈ గ్రామం నుంచి ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల దాకా వడ్డేపల్లె అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అమ్మవారి నగలన్నీ పెడతారంట. అక్కడి నుంచి అమ్మవారి నగలు మోసుకొస్తున్నారు. మోసుకొచ్చే ఆయనకి అమ్మవారు పూనింది. అలాగే వాళ్ళెవరూ చెప్పులు ఏమీ వేసుకోకుండా మండు టెండల్లో 3 కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. ఈరోజు విశేషం ఏమంటే మా ఆడపడుచు వారు అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. మీరు పరిశీలనగా చూస్తే అమ్మవారు ఒక పక్కకి ఒరిగి ఉంది. గమనించారా? ఎందుకు ఒరిగి ఉంది అలా? ఎందుకంటే అమ్మవారికి వాళ్ళ అమ్మగారి ఇల్లంటే చాలా ఇష్టం. కాబట్టి వాళ్ళ అమ్మగారి ఊరునే చూస్తూ అలానే ప్రతిష్ఠించే సమయంలో ఉండిపోయారట. కాబట్టి అమ్మవారు ఒక పక్కకి ఒరిగి ఉందని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కూడా అమ్మవారు ఇంతకుముందు ఆ నీటి గుట్ట దగ్గర ఉన్నారు కదా, ఆ నీటి గుట్ట నుంచి కడవలో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేవారంట. మీరు బాగా పరిశీలిస్తే మట్టి కుండలతోనూ మట్టి ముంతలతోనే అమ్మవారికి అభిషేకం చేయిస్తున్నారు. అంతేకాకుండా ఈ వేసవిలో నీళ్లు కానీ పూర్తిగా ఇంకిపోయినా కూడా కొద్దిగా నీళ్లు తెచ్చి కూడా మామూలు మనం వాడే నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తారంట. అంతేకాకుండా అమ్మవారికి పొంగళ్ళు పెట్టాలన్నా, పసుపు కుంకుమను పుయ్యాలన్నా కూడా కానీ మట్టి పాత్రలే యూజ్ చేస్తారంట. ఇప్పటి వరకు ఆ ఆచారము అలాగే కొనసాగుతూ ఉంది. ఇక గుడి బయట చూడండి ఎంత కోలాహలంగా ఉందో. ఇక అమ్మవారికి పసుపు కుంకుమ, కదుంపొడి, పాలు, పెరుగు అన్నిటితోనూ అభిషేకం అయిపోయాక అక్కడున్న ఆడవారందరినీ పిలిచి పసుపు కుంకుమలు పెట్టమన్నారు. అలాగే నేను వెళ్ళి కూడా పెట్టాను. ఇప్పుడు అమ్మవారిని పూర్తిగా క్లియర్గా చూడండి. అమ్మవారు కాస్త పక్కకు ఒరిగి ఉండేది, గమనించారా? ఇక అమ్మవారిని అలంకరించేది స్టార్ట్ చేశారనమాట. ఈ అలంకరణ మీరు పూర్తిగా చూస్తూ ఉండండి. నేను అమ్మవారికి తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను. ఇప్పుడు అమ్మవారిని ఒకసారి చూడండి. అమ్మవారి మొహానికి ఏదో అద్దుతున్నారు. నాకు ఏమని అర్థం కాలేదు. ఒక ఆయన చిన్న చిన్న ఉంటలుగా చేసి ఇస్తున్నారనమాట. మళ్ళీ నేను ఏమని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు పొట్టు మినపపిండి ముద్ద అని చెప్పారనమాట. ఆ ముద్దని ఇలా ఫేస్కి రాసేసి తర్వాత పసుపు కుంకుమ పెడతారంట. ఎప్పుడు అమ్మవారికి అభిషేకం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కర్పూరము వెలిగిస్తూనే ఉన్నారు. అది వాళ్ళ పద్ధతి అని అనుకున్నానమాట. తర్వాత ఇక విషయానికి వస్తే అమ్మవారు అలంకరిస్తూ ఉన్న సమయంలో మనము అమ్మవారి గురించి ఒక 4 మాటలు చెప్పుకుందాము. ముందుగా అయితే అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారు? నేనైతే ముందుగా చెప్పాను కదా, అమ్మవారు కొండ ప్రాంతంలోని నీటి గుట్ట దగ్గర ఉండేవారనేసి. అక్కడ చిన్నపిల్లలు ఆ నీటి గుట్ట దగ్గరికి వచ్చి ఈత కొట్టేవాళ్ళు. ఈత కొట్టేటప్పుడు పిల్లలతో పాటు అమ్మవారు కూడా వచ్చి ఈత కొట్టి వాళ్ళతో ఆడుతూ ఉండేదంట. అమ్మవారు పిల్లలతో ఆడే విషయము అప్పట్లో ఉన్న గ్రామస్తులు కూడా ఒకరిద్దరు గమనించారని ఇప్పటి ఉండే గ్రామస్తులు చెప్తూ ఉంటారు. కానీ ఒకరోజు ఒక వ్యక్తికి కలలో కనిపించి అమ్మవారు చెప్పారట, నేను దొనకొండ ప్రాంతంలో నీటి గుట్ట దగ్గర ఉన్నాను, నన్ను
తీసుకెళ్ళి నాకు గుడి కట్టించండి. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటప్పుడు నేనే ఎక్కడ నిలిచిపోతానో రాకుండా అక్కడే మీరు నాకు గుడి కట్టివ్వాలి అని చెప్పిందంట. ఈ విషయము గ్రామస్తులందరికీ చెప్పాక వాళ్ళు ఎద్దుల బండి తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహము చిన్నగా ఉనిందంట. చిన్నగా ఉంటే ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎద్దుల బండిలో ఎక్కించుకొని తోలుకుంటూ వెళితే ఇప్పుడు ఉన్న గుడి ప్రదేశంలో బండి ఆగిపోయింది. ఎంతసేపు లాగినా ఆ ఎద్దుల బండి కదలలేదు. అలాగే అమ్మవారు కూడా కొద్దిగా బరువు ఎక్కిపోయారు. ఇక దాంతో గ్రామస్తులందరూ అమ్మవారు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని అర్థమయ్యి ఇక అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించే సమయంలో అమ్మవారు వాళ్ళ అమ్మగారింటి ఊరి వైపే చూస్తూ ఉండడం వల్ల అమ్మవారు పక్కకే ఒరిగి ఉందని ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఇక ఇక్కడ అమ్మవారి అలంకరణ చాలా వరకు పూర్తయింది. అమ్మవారి అలంకరణలో భాగంగా అమ్మవారి చీర కొంగులో ఉడిపాల వేయమంటున్నారు. ఉడిపాల మీరందరూ వేశాక ఇంకా అమ్మవారికి ఉడిపాల కట్టాలన్నారు. అందరూ డబ్బులే వేశారనమాట. ఇక అమ్మవారికి ఉడిపాల కట్టాక పూజ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమంటే కాణిపాకంలో వినాయకుడు ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారో అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నారు. కానీ చాలామందికి ఆ విషయము తెలియదు. అంతేకాకుండా ఇక అందరూ చెప్పే విషయం ఏమంటే ఇక్కడ దొన్నకొండ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఏది కోరినా ఆమె తప్పక నెరవేరుస్తుంది. మనకు కష్టమైన పనులు తీర్చమని చెప్పి మన మొక్కుబడులు ఏమన్నా తీర్చుకోవాలన్నా కూడా కానీ అమ్మవారి అనుమతి ఉండాల్సిందే. ఎందుకంటే మన ఇష్టంగా మనము అమ్మవారి మొక్కు తీర్చుకునేకి వీలు పడదంట. అమ్మవారే ఎప్పుడు ఆమె చేయించుకోవాలనుకుంటే అప్పుడే అమ్మవారు చేయించుకుంటుందని చాలామంది చెప్తున్నారు. మీకు ఎవరికైనా వీలుంటే గాన ఒకసారి అమ్మవారిని దర్శించండి. ఈ జాతర సమయాల్లో అయితే అమ్మవారికి చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇక మనము అమ్మవారిని మనసారా దర్శించుకొని తరిద్దామా. మీ మనసులోని ఏ కోరికలు ఉన్నా మీరు మొక్కొని అమ్మవారిని చల్లగా చూడమని వేడుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారు నచ్చిందా లేకుంటే అమ్మవారి కథ నచ్చిందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ దొనకొండ అమ్మవారి గురించి ఇంకేమైనా విశేషాలు తెలుసుంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.